హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ ప్యాంట్ కటింగ్. స్కూల్ పిల్లలు ప్యాంట్ కటింగ్ అనమాట. పెద్ద ప్యాంటే 33 అంగుళాలు నడుము ఉంది, 36 అంగుళాలు బారు. పెద్ద ప్యాంటే, అంటే మీడియం ప్యాంట్ అనమాట, పర్లేదు పెద్ద ప్యాంటే. అలాగే అసలు ఏ విధంగా కట్ చేయాలి, కిస్తా ఏ విధంగా పెట్టుకోవాలి, నడుము అసలు ఏ విధంగా, అంటే మొత్తం సీట్ ఏ విధంగా ఎలా పెట్టుకోవాలి, మొత్తం పార్ట్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఇప్పుడు ఫాస్ట్గా అయితే అసలు ఈజీ లెక్కలతో, మీకు మద్దు లెక్కలతో, మంచి వివరంగా మంచి లెక్కలతో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే ఏ విధంగా కట్ చేయాలి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఫ్రెండ్స్ చూడండి, ఈ రెండు ప్యాంట్లు ఒకసారి కట్ చేస్తున్నాను. స్కూల్ యూనిఫామ్ అనమాట ఇది. రెండు ప్యాంట్లు ఒకసారి వేసి కట్ చేస్తున్నాను. చూడండి, 33 అంగుళాలు నడుము, 18 అంగుళాలు మోకాలు బారు, 36 బారు, 22 తై లూజు ఒరిజినల్, 25 లూజు పెట్టాల్సింది, 18 అంగుళాలు మోకాలు లూజు, 14 అంగుళాలు బాటం లూజు, 23 కిస్తా, 37 సీటు. అంగుళం బ్యాండేజ్ కోసం తీసేస్తున్నాను పైకి. 36 అంగుళాలు బారు, 36 2 అంగుళాలు బాటం పట్టి, 23 అంగుళాలు కిస్తా. 23 అంటే 8 పావు పెడతాను. 23కి 8 పావు పెట్టుకోండి. మామూలుగా 8 అంగుళాలు అయితే 22 అయితే 8 అంగుళాలు సరిపోతే ఒక పావు పెంచితే 23 వచ్చింది. అయితే కిస్తా మెజర్మెంట్ తీసుకొని కిస్తా పెడతాను. అది ఒకటి బాగా అర్థం చేసుకోండి. 18 అంగుళాలు మోకాలు బారు, ఇక్కడ అంగుళం తీసాం, కిందకు వచ్చేసాం కాబట్టి 17 అంగుళాలు ఇక్కడ మార్కింగ్ చేస్తాను. నేనే అంచు తీసేస్తాను, అంచుగా అయితే మార్కింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ అంచు తీసేస్తాను నేను, అంచుగా నుంచి మార్కింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ అంగుళం పావు పెడతాను, ఇంచు పావు, అంటే ఫలై దగ్గర ఇక్కడ కూడా ఇంచు పావు. ఇప్పుడు నడుము వచ్చి 33 అంగుళాలు, 4 భాగం 8 పావు, 8 పావు ఖర్చు ఇక్కడ కూడా పెట్టేసుకుంటే ఖర్చు. ఇక్కడ అసలు ఖర్చు, ఇది అసలు ఖర్చు. 2 అంగుళాలు ఫిల్డ్ కోసం 2 అంగుళాలు పెట్టేసుకోండి. చూడండి ఎంత వచ్చింది. ఇప్పుడు 12.5 వచ్చింది. 12.5 అంటే 12.5 25 అంగుళాలు కరెక్ట్గా సరిపోతుంది. ఇక 12.5లో సగం 6 పావు ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ నుంచి 6 పావు 25, 6 పావు 25. చూసారు కదా, సెంటర్ పాయింట్ అనమాట. మొత్తం ఇక 6 పావు పెట్టేసుకోండి. ఇలాగా 18 అంగుళాలు బాగా మోకాలు లూజు, 18 అంటే సగం ఇక్కడ మార్కింగ్ నుంచి 4.5 9 అంగుళాలు వచ్చింది. 9 18 అంగుళాలు. కింద బాటం 14 అంగుళాలు, 3.5 7. సెంటర్ కాడ నుంచి 3.5 పెట్టేసుకోండి. 3.5 7 అంగుళాలు అయిపోయింది. ఇక్కడ 2 అంగుళాలు ప్యాకెట్ కోసం, ఇక్కడ నుంచి 6.5 ప్యాకెట్ కోసం. ఇక్కడ నుంచి 2 అంగుళాలు పెట్టేసుకోండి, అంటే ఫిల్డ్ అనమాట. ఇవి చూసారు కదా, ఇదో ఫీల్డ్ 33 నడుము, మోకాలు 18 వదులు, 36 బారు, 14 బాటం లూజు. చూసారు కదా, ఇది సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పేశాను నేను. ఈజీ అనమాట. ఈ విధంగా వెళ్ళిపోండి, లెక్కలు చాలా ఈజీగా అయిపోతాయి. కట్ చేద్దాం. ఇక్కడ చిన్న ప్యాంటే అయినా సరే ఒక 3 పావులు, అంటే 3 పాయింట్లు ఇస్తున్నాను. ఇక్కడ డౌన్ అనేది 3 పాయింట్లు ఇచ్చాను, అంటే ½ ఇంచ్ కన్నా తక్కువ, ½ ఇంచ్ కన్నా ఎక్కువ, 1 పాయింట్ ఎక్స్ట్రా 3 పాయింట్లు ఇచ్చాను. ఇలా కట్ చేసుకోండి. లేదంటే ప్యాంట్ మాత్రం కన్ఫామ్గా ఈ క్రాస్ అనేది ఇవ్వండి.
చూసారా, ఇది ఫ్రంట్లో అయిపోయినాయి. ఇప్పుడు బ్యాక్ కట్ చేద్దాం. ఇక్కడ సెంటర్ పాయింట్ కాడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో చూడండి. ముందుగా ఇక్కడ నుంచి ఇక్కడికి 11.5 ఉంది. ఇక్కడ సెంటర్ పాయింట్ కాడ నుంచి కూడా ఈ చివరి కాడ నుంచి 11.5 రావాలి. చూసారు కదా, తక్కువ ఉంది. 11.5 కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసుకోండి. వచ్చేసింది 11.5. ఇక్కడ కూడా 11.5 అంటే కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏ మాత్రం తేడా వచ్చినా చూడండి 11.5. ఏ మాత్రం తేడా వచ్చినా కాలు అనేది సైడ్కి, ఫ్యాంట్ అనేది సైడ్ తిరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ నుంచి 2 అంగుళాలు కిందకి మార్కింగ్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ మనం కట్ చేసాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి 2 అంగుళాలు పైకి రేజింగ్ తీసుకోండి. 2 అంగుళాలు. ఇప్పుడు 33 నడుము కాబట్టి 8.5 4వ భాగం ఇక్కడ ఖర్చు తీసేయండి. ఇక్కడ 8.5 ఇక్కడ ఖర్చు కాడ నుంచి ఇలా పెట్టేసుకోండి. మొత్తం 30 అంగుళం డాట్స్ కోసం 2 అంగుళాలు ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 30 అంగుళం పెట్టాం. అంగుళం బ్యాక్ రండి, అంటే అంగుళం బ్యాక్ వచ్చి ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి. 8.5 అంటే 4.5 సగం, అంటే పాకెట్ అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ నుంచి అంగుళం వెనక్కి వచ్చి ఇక్కడ నుంచి సెంటర్ చేసుకోండి. ఏ ఫ్యాంట్ అయినా సరే సరిపోతుంది. ఇప్పుడు మనకి సీట్ అంటే ఫిల్డ్ పెట్టాం కాబట్టి అసలు మనం ఫ్రంట్ పార్ట్ తీయ అవసరం లేదు. తీయం కూడా, ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిల్డ్ పెడతాం కాబట్టి. తీసేసి ఇలా చూద్దాం. 37 అంగుళాలు సీటు. 37 అంటే 4 9లు 36 9.5 వచ్చింది. 9.5 ఏం చేస్తారంటే చూడండి, 9.5 అయితే అంగుళం తీసేయండి. అంగుళం తీసేస్తే 8.5 వచ్చింది. 8.5 ఇలా తీసుకెళ్ళి పెట్టేసేయండి. సగం ఎంత? 37 సగం 18.5. చూసారు, ఇక్కడ కూడా ఖర్చు తీసేసి 18.5 పెట్టేసి ఇక్కడ 8.5 పెట్టేసుకోండి. అప్పుడు కరెక్ట్గా వచ్చేసింది మీకు. ఇది సీట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 25 అంగుళాలు బాటం ఇక్కడ పెట్టబాకండి. ఎప్పుడైనా సరే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ ఖర్చు తీసేసి చూడండి 10.5 ఉంది. 10.5 తీసుకెళ్ళి ఇలా పెట్టేసేయండి. 25 10.5 దగ్గర ఇలా పెట్టేసుకోండి. మార్కింగ్ దగ్గర చూసే ఇక్కడ నుంచి 2 అంగుళాలు. ఇక్కడ అంగుళన్నర. చూడండి, ఇప్పుడైతే కిస్తా చూద్దాం. మనకేంటంటే కిస్తా ఎప్పుడైనా సరే ఇది ఇప్పుడు లూజ్ ప్యాంట్ కాబట్టి మనం కిస్తా ఇక్కడ దాకా కవర్ అవసరం లేదు. మనకి ఇక్కడికి వస్తే సరిపోద్ది కిస్తా అనేది. అంటే ఎప్పుడైనా లెక్కేసుకోండి. ఇక్కడ నుంచి 2.5 పెట్టి 2.5కి చూసుకోండి. ఇక్కడ కిస్తా రావాలి. ఇక్కడ ఎందుకంటే మనం లూజ్ ప్యాంట్ కాబట్టి మనం ఇక్కడ దాకా లెక్కేసామనుకోండి, కిస్తా అనేది ఎక్కువ అయిపోద్ది. అలా లెక్కేవాడంటే లూజ్ ఉంటుంది అంతే. కిస్తా మాత్రం కిందకైతే రాదు. మీకు ఇలాగే ఉంటుంది. ఇక్కడ లెక్కేసుకోండి సరిపోద్ది. అంటే లూజ్ ప్యాంటు టైట్ ప్యాంట్ని బట్టి కూడా లెక్క ఉంటుంది మనకి. ఇప్పుడు చూద్దాం అసలు. చూడండి, ఇక్కడ నుంచి అంగుళం బ్యాండేజ్ కోసం తీసేయండి. చూడండి 9.5 వచ్చింది. 9.5 తీసేసి చూడండి ఇక్కడ పెట్టండి. 10.5 దగ్గర పెట్టండి. బ్యాండేజ్ కోసం మళ్ళీ అంగుళం తీసేయాలి మనం. 9.5 పెడదాం. చూసారు కదా, 23 అంగుళాలకు ఇస్తా. 23 ఇక్కడికి వచ్చేసింది. చూసారు కదా, 23 ఇక్కడికి వచ్చేసింది. ఇది ఎక్స్ట్రా మనం ఏంటంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా, అంటే లూజ్ కోసం ఎక్స్ట్రా పెట్టాం. ఇక్కడ దాకా అయితే కొల అవసరం లేదు. లూజ్ ప్యాంట్కి. టైట్ ప్యాంట్ అయితే మనకి ఇక్కడికి వచ్చింది. మన 3 అంగుళాలు తై కన్నా 3 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి 1 అంగుళన్నర దాకా తగ్గించుకున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మనం ప్యాంట్ని బట్టి కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకున్నాను. ఇలా వచ్చింది ప్యాంట్ అనేది లెక్క. ఇది మనకి లూజ్ పెట్టాం కాబట్టి ఎక్స్ట్రా, ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకున్నాను. కట్ చేద్దాం. ఇక ఇలా స్ట్రైట్ ఇక్కడ నుంచి 3.5 ఇక్కడ స్ట్రైట్ మార్క్ ఇచ్చాము. ఇక్కడ నుంచి 3.5 ఇచ్చేసుకోండి ప్యాకెట్ కోసం. 3.5 ఇక్కడ నుంచి మనకు 1/4 5 అంగుళాలు
పాకెట్ వేస్తాం. పాయింట్ తక్కువ 2.5 పెట్టుకోండి. పాయింట్ దగ్గర 2.5 ఇటు ఇటు అంటే 5 అంగుళాల పాకెట్ వచ్చింది. ఇక్కడ నుంచి 3.5 పెట్టేసుకోండి మళ్ళీ, ఎందుకంటే కరెక్ట్గా రావాలన్నమాట పాకెట్ అనేది. ఇక్కడ కూడా 3.5 ఇలాగా ఇలా రావాలి. ఓకే ఫ్రెండ్స్, పాకెట్ కూడా అయిపోయింది. మీకు కరెక్ట్గా అయితే మేము మొత్తం లెక్కలతో సహా మొత్తం చెప్పాను అనుకున్నాను, మీకు అర్థమైంది అనుకున్నాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను డౌట్ ఉంటే. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. ఒక లైక్ ఉండి మర్చిపోకుండా వీడియో చూసి, ఓకేనా.